ప్రియులైనటువంటి నెల్లిమర్ల ప్రాంత వాసులందరికీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో లోకరక్షకుడు సర్వ సృష్టికర్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు చెప్పబడిన సహోదరి సాక్ష్యం ద్వారా మీ అందరికీ కూడా మేము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తా ఉన్నాం. లోకమంతా ఎరిగిన ఒక గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనమందరికీ కూడా తెలిసిన విషయమే, ఈ జగత్తు యావత్తు కూడా ఆయన యొక్క సృష్టి. మనమందరము ఆయన చేతి పనిముట్లమే. ఆయన చేతి ద్వారా మనందరము కూడా సృష్టించబడ్డాం. ఆయన మాట ద్వారా సృష్టించబడ్డాం. ఆయన ద్వారా మనం జీవిస్తా ఉన్నాం. ఒక విషయాన్ని మీరు గమనించే ఉండాలి, మనందరికీ కూడా ఈ భూమి మీద జీవితం అశాశ్వతం. ఈ భూమి మీద దేవుడు అనేకమైనటువంటి ప్రకృతిని కూడా సృష్టించాడు. కొండలను, వాగులను, చెట్లను, అనేకమైన పశుపక్షాదులను, దానితో పాటు మనల్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త మనల్ని సృష్టించారు. కానీ మన జీవితము 3 నాళ్ళ ముచ్చటగా, అనగా కొంతకాలం తరువాత మనిషి ఈ భూమి మీద మాయమైపోతా ఉన్నాడు. దానికి కారణం మనందరము కూడా దేవుని మాటను పెడచెవిన పెట్టడం. మీ అందరికీ తెలిసిందే, మన ఇంట్లో పిల్లలు కానీ, స్కూల్లో విద్యార్థులు కానీ ఆ తల్లిదండ్రుల మాటలు, ఆ టీచర్ల యొక్క మాటలు విననివారు. తల్లిదండ్రుల మాట విననివారు, టీచర్ల మాట వినని విద్యార్థులు వాళ్ళు ఏమవుతారో మనందరం కూడా ఆలోచించకుండానే చెప్పగలం. తల్లిదండ్రుల మాట విననివాడు పాడవుతారు అని లోకంలో ఒక మాట ఉంది. టీచర్ల మాట వినని స్టూడెంట్స్ ఏమవుతారో మనందరము మొన్న జరిగినటువంటి SSC ఫలితాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇదిగో, నేను చెప్పిన మాట విను, నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు అని ప్రతి తల్లి తండ్రి కూడా ఆ బిడ్డకు హితబోధ చేస్తా ఉంటారు. పిల్లలారా, ఇదిగో మేము చెప్పినట్టు ఈ విధంగా ఒక చక్కని ప్రణాళిక వేసుకొని చదవండి, చదివితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అని టీచర్స్ విద్యార్థులను ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటారు. చక్కగా చదవండి, మంచి భవిష్యత్తు ఉంది మీకు అని. కానీ కొంతమంది ఏం చేస్తామంటే, ఆ తల్లిదండ్రులు చెప్పిన మాటను, ఆ టీచర్లు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి వాళ్ళు ఏమవుతా ఉంటారంటే, వాళ్ళు భవిష్యత్తును అంధకారం చేసుకుంటూ ఉంటారు. చూసారా, విన్నవాళ్ళు ఎంత బాగుపడ్డారో పేపర్లో ప్రకటన చూసాం. వాళ్ళ ఫలితాలు ఎంత అద్భుతంగా వచ్చాయో అది చూసిన తల్లిదండ్రులు కానీ, ఆ స్కూల్ యొక్క టీచర్లు కానీ ఎంత గర్విస్తున్నారో, ఎంత ఆనందిస్తున్నారో. మరి మనం కూడా మనల్ని పుట్టించినటువంటి, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాటను ఎందుకు వినలేకపోతా ఉన్నాం? ఎందుకు వినటం లేదు? ఎందుకు పెడచెవిన పెడుతున్నాం? పెడచెవిన పెట్టడం ద్వారా మనకి ఎలాంటి అనర్థాలు వస్తాయో ఎన్నోసార్లు ఎంతో మంది పెద్దలు అనేక గ్రంథాల ద్వారా, అనేక ఉపన్యాసాల ద్వారా మనకు చెబుతూనే ఉన్నారు. కానీ మనం వాటిని పెడచెవిన పెడుతూ ఉన్నాం. మనకి ఒక మంచి పద్యం ఉందండి, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును, దానికల్లా నిజము తెలిసిన మనుజుడు ఓ నీతిపరుడు మహిళ సుమతి అని. ఎవరు చెప్పినా సరే ముందు ఆ మాటలను మనం స్పష్టంగా, చక్కగా, ఆసక్తిగా వినాలి. విన్న తరువాత ఆ ఉన్న విషయంలో మంచి ఏదో చెడు ఏదో గ్రహించుకోగలగాలి. గ్రహించి చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరించి దాని ప్రకారం జీవించిన వాడే ఈ భూమి మీద నిజమైన మనుషుడు. అతడు ఆశీర్వదింపబడతాడు. నిజమండి, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మంచి మాట. ఆయన చేసే ప్రతి పని కూడా మంచిది అని మన కొరకు ఆయన చేశారు. కానీ ఆ మంచిని స్వీకరించాము. ఆయన చెప్పిన మాటను విడిచి మనము ఆయనకు వ్యతిరేకంగా మనం ప్రతి పనిని చేయడం మొదలుపెట్టాం. సాధారణంగా మనుషుల యొక్క స్వభావం నేను అందరికీ తెలిసింది. కాస్త జ్ఞానం వచ్చిస్తే మనం ఏమనుకుంటామంటే, ఇంకా నన్ను మించిన వాడు లేడు అని. అదేవిధంగా ఎవరు చెప్పినా సరే ఆ మాటల్లో ఉన్నటువంటి మంచిని కాకుండా చెడు త్వరగా గ్రహించే స్వభావం మనకి వచ్చేస్తూ ఉంది. ఈ సమయంలో మీ అందరికీ తెలియజేసేది ఒకటే, దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మనందరి కొరకు వచ్చారు. మన కొరకు ఆయన అనేకమైన శ్రమలు సహించారు. మా కొరకు ఆయన సహించడం ఏంటండి? ఆయన ఏం చేస్తారు?
ఆయన శ్రమలు పొందినంత మాత్రాన మాకు ఇప్పుడున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు అన్ని పోయాయా? పోతాయి, ఖచ్చితంగా పోతాయి. నువ్వు ఆయన విశ్వసించి నువ్వు నడుచుకున్నట్లయితే. నిజమండి, ఆయన విశ్వసించాము, ఆయన అనుసరించాము, ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాము. మాలో అనేక మంది ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న వారే. ఆయన ద్వారా మంచి మార్గంలో నడుస్తూ మేము, మా కుటుంబము, మా సంఘము, మా ఇరుగు పొరుగు వారికి మా దేవుడు మా పట్ల చేసినటువంటి అనేకమైన ఆశ్చర్య కార్యాలను మేము సాక్ష్యంగా చెప్పాము. ఈరోజు మీకు కూడా చెప్పి, మీరు మా సహోదరులు, మా సహోదరులు. నిజమండి, మేము మీకు సహోదరులు ఏంటంటే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చి మీరు మమ్మల్ని అన్నదమ్ములు అక్క చెల్లెలు అంటున్నారు ఏంటి? రక్త సంబంధికులు కాకపోయినా రాజ్యాంగ పరంగా మీకు మేమందరము కూడా సహోదరులమే. భారతదేశ ప్రజలమంతా నాకు వైద్యం చేసిన వైద్యులే నన్ను మోయాలి. నన్ను చనిపోయిన తర్వాత నా వైద్యులే నన్ను మోసుకు వెళ్ళాలి ఆ సమాధి వరకు. అంటే మరణాన్ని కూడా ఈ లోకంలో ఆపేవారు ఎవరూ లేరు. అదేవిధంగా సమాధి చేసిన తర్వాత నా చేతులను పైకి ఖాళీగా చూపించేలా నన్ను సమాధి చేయమని చెప్పారు. అంటే ఈ భూమి మీద ఏది మనం పట్టుకొని వెళ్ళం. బతుకున్న తర్వాత, చనిపోయిన తర్వాత ఏది మనం ఇక్కడి నుంచి పట్టుకొని పోలేము అన్నదానికి చిహ్నంగా ఆయన చెప్పారు. నిజమండి, ఈ భూమి మీద ఉన్నంత వరకే మనకి ఏదైనా సరే దొరుకుతా ఉంది. ఆ దొరికేది ఏది అంటే రక్షణ. దాన్ని పొందుకోండి. ఇటువంటి అశాశ్వత విషయాలన్నింటినీ కూడా మనం మరచిపోయి శాశ్వతమైన దేవుడు మనకు ఒక స్థలాన్ని కేటాయించారు. అది మనం మరణించిన తరువాత ఆయనతో పాటు కలిసి జీవించే ఒక గొప్ప సామ్రాజ్యం. అక్కడ ఆనందము, నిత్యానందము అక్కడ ఉంటుంది. ఆకలి దప్పులు లేని ఒక గొప్ప వాతావరణం అక్కడ మనకు ఉంటుంది. సహోదరులుగా మనం అందరము మన తండ్రి అయిన దేవునితో మనందరము కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని వస్తుంది. శాశ్వతమైనది దేవుని ప్రేమ మాత్రమే. ఆయన మనల్ని ప్రేమించారు, మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. మనం చేసిన పాపాలను సరిదిద్దడం కోసం ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనందరినీ కూడా రక్షించారు. ఈ విషయం తెలియక, గ్రహించక మనం అందరము కూడా ఆయన చూపించిన జీవ మార్గాన్ని విడిచి పెడదోమన మనం అందరం కూడా నడుస్తా ఉన్నాం. అయ్యో, ఈ సమయంలో మీరు ఇన్ని మాటలు చెప్పారు, ఇప్పుడు మేము అనుసరిస్తున్నటువంటి మతాన్నో, సాంప్రదాయాన్నో, ఆచారాన్నో మేము మార్చుకోవాలా? మార్చుకోవద్దు చెల్లి, మార్చుకోవద్దు తమ్ముడా. ఈ సమయంలో నీవు మార్చుకోవాల్సింది ఒకటి ఉంది, అది నీ హృదయం. నీ హృదయాన్ని మార్చుకో. ఆ హృదయాన్ని సర్వ సృష్టికర్త అయిన దేవునికి అప్పగించు. నీ ఇరుకు నుండి, నీ ఇబ్బంది నుండి, నీ అవసరత నుండి ఆయన నిన్ను గట్టెక్కించి నీకు కావలసిన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ భూమి మీద నువ్వు ప్రార్థించు, నీవు ఉన్న చోటనే ప్రార్థించు, నువ్వు నిలబడిన చోటనే ప్రార్థించు, నువ్వు పనిచేసిన చోటనే ప్రార్థించు. ఆయన నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, మరణాంతరం కూడా మనల్ని ఆయన తనతో హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అందరం కూడా మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి వెళ్తామని గ్రహించాం. అందరము మంచి చేస్తున్నప్పుడు అబ్బా, ఈ రోజు నాకు తప్పకుండా నాకు చనిపోతే స్వర్గానికి వెళ్తాను అనుకుంటున్నాను, కానీ చెడు చేసినప్పుడు ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. అయ్యో, నేను నరకానికి వెళ్తానేమో, అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు పరలోకంలో నిత్య జీవం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అనేక మాటలు చెప్పారే, విన్నానే. మరి చెడు చేస్తే ఏమవుతుంది? చెడు అనగా ఆయన మాటను పెడచెవిని పెట్టడమే చెడు. అదే పాపము. ఆ పాపానికి ఆయన మనకు ఒక జీతం ఇచ్చారు, అదే మరణం. ఆ మరణం నుండి మనం తప్పించుకోవాలి. నిత్య నరకం నుండి, నిత్య ఆజ్ఞ నుండి మనం తప్పించుకోవాలి అంటే ఆయన మాటను అనుసరించి మనం జీవించాలి. అమ్మో, ఆయన మాటలు ఏంటి, ఏం చెప్పారో అని మీరు అందరూ కూడా కంగారు పడుతున్నారేమో. ఆయన చెప్పిన మాట ఒకటి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, సత్య మార్గమును అనుసరించు, సత్యంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ రెండు మాటలు వినడానికి చాలా సులువుగా ఉన్నాయి. అబ్బా, చెప్పారు, చక్కగా విన్నాం, కానీ ఆచరణలో పెట్టండి ఒకసారి. ఆచరించడం చాలా కష్టం. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయంలో ఉంచి నువ్వు ప్రార్థించి ఈ మార్గాన్ని, నేను చెప్పిన మాటలను హృదయాల్లో ఉంచుకొని అట్లు జీవించడానికి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నీ జీవితానికి మోక్షం, తప్పకుండా పరలోక రాజ్యంలో నీకు స్థానం, ఈ భూమి మీద నీకు ఆశీర్వాదం, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు గొప్ప సాక్షిగా మారి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే అద్భుతమైన తరుణం మీ అందరికీ రాబోతా ఉంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చెప్పమన్న మాటలను మీకు ప్రేమతో తెలియజేస్తాను. చేతులను జోడించి మీ అందరికీ కూడా ఇక్కడున్న ఈ మైక్ ద్వారా శబ్దం ఎంత దూరం అయితే వెళ్తుందో మీరందరూ కూడా రక్షింపబడాలి, మీ కుటుంబాల్లో రక్షణ రావాలి, మీకు స్వస్థత రావాలి, మీకు ఆశీర్వాదం రావాలని మేము ఎంతో ప్రేమతో వచ్చాం. దయించి ఈ మాటలు విని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన నామంలో, ఆయన జీవంలో, ప్రభు ఆయన మార్గంలో మీరు అందరూ కూడా నడుచుకుని ఆయన అంగీకరించి జీవించాలని
ముందు రోజుల్లో మీరందరూ కూడా ఈ ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్షిగా నిలబడాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ ప్రాంతాన్ని ఆశీర్వదిస్తూ దేవుని నామంలో మీరందరూ కూడా ఇంకనూ ఎదగాలని దేవుని నామంలో కోరుకుంటున్నాం. హల్లెలూయా.